ప్రజలు కట్టినటువంటి పన్నులు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులుగా ఇస్తే ఆ నిధులను ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా, ప్రగతి బాటలో నడిపించకుండా, కనీసం పరిశ్రమలు తెప్పించి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువత అంతా కూడా, యువకులంతా కూడా ఖాళీగా ఉంటూ ఎంఏలు, ఎంఎస్సీలు, బిఏలు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు చదివి చిన్న చిన్న పరిశ్రమలలో, చిన్న చిన్న కంపెనీలలో ఫ్లోర్లు పిలిచే ఉద్యోగం, క్లీనింగ్ చేసే ఉద్యోగం, చదివినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ, వారు చేసేటువంటి 10,000 రూపాయలు ఎక్కడ? ఎందుకు ఇలాంటి గతి పట్టింది? ఇలాంటి అగత్యం చదువుకున్నటువంటి యువతకు పట్టింది? కేవలం మీకు పాలన చేత కాకపోవడం వల్ల, మీరు ఉద్యోగాలు సృష్టించలేకపోవడం వల్ల అర్హతలకు సరిపడిన ఉద్యోగం మీరు ఇప్పించలేకపోయారు. కాబట్టి చిన్న చిన్న హీనమైన ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని వెలుగుతూ ఉన్నారు. ఒక పక్క మీరు పాలన చేతగాకపోవడం వల్ల ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూ గంజాయి ప్రతి యువకుడి జోబులో ఉంది. ఆ గంజాయి తాగుతూ మత్తులో జీవిస్తూ ఉన్నారంటే మీకు నిజంగా పరిపాలన చేతనైతే గంజాయి ఎందుకు ఆపలేకపోయారు? గంజాయిని నియంత్రించలేనటువంటి వారికి పరిపాలన ఏ విధంగా చేతనవుతుంది? మద్యపానాన్ని నియంత్రించలేని వారికి పరిపాలన ఏ విధంగా చేతనవుతుంది? ఈ పరిపాలన చేతగాని వారు మళ్ళీ వచ్చి మాకు ఓటేయండి, ఓటేయండి, ఓటేయండి అని అడుగుతూ, పైకి మాట్లాడుతూ, చెయ్యి కింద నుంచి చీకట్లో రాత్రిపూట 1000 తీసుకోండి, 2000 తీసుకోండి, 1/4 తీసుకోండి